Hi viewers, welcome to my YouTube channel. Today I am going to tell you when is post-operative ileus dangerous. Post-operative ileus becomes dangerous when it leads to complications such as prolonged gastrointestinal stasis causing severe nausea, vomiting, abdominal distension, inability to tolerate food, and absence of bowel movements or gas passage. పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ కాంప్లికేట్ అయ్యింది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రొలాండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ స్టాసిస్ వల్ల, అంటే సివియర్ నాసియా, బాగా వికారంగా ఉన్న, వామిటింగ్స్ అయినా, అబ్డామినల్ డిస్టెన్షన్ ఉన్న, ఫుడ్ టాలరేట్ చేయలేకపోతున్నారు అనిపించిన, బవల్ మూమెంట్స్ లేకపోయినా, లేకపోతే ఫ్లాటస్ పాస్ అవ్వకపోయినా అప్పుడు పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ అనేది కాంప్లికేట్ అవుతుంది అని మనకి ఒక సిగ్నల్ వస్తుంది అన్నమాట. దిస్ కెన్ రిజల్ట్ ఇన్ pulmonary aspiration, electrolyte imbalances, local bowel ischemia, and increased risk of infection. ఈ పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ సివియర్ అయితే కనుక పల్మనరీ ఆస్పిరేషన్ రావచ్చు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు, లోకల్ బవల్ ఇష్కీమియా ఉండొచ్చు, ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అండ్ పార్ట్ ఆఫ్ ద బవల్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి లోకల్ బవల్ ఇష్కీమియా కూడా రావచ్చు. Typically, ileus lasting more than 3 to 6 days after surgery, especially abdominal surgery, or associated with signs like abdominal distension, no bowel sounds, vomiting, and intolerance to feeding, indicate a dangerous or prolonged postoperative ileus that require intervention. సర్జరీ అయిన 3 నుంచి 6 రోజుల తర్వాత లేకపోతే ఈలోపు అబ్డామినల్ డిస్టెన్షన్ వచ్చినా, బవల్ సౌండ్స్ లేకపోయినా, వామిటింగ్స్ అయినా, ఫీడింగ్ సరిగ్గా ఇంటాలరెంట్గా ఉన్న ఫీడింగ్కి, ఇవన్నీ కూడా డేంజరస్ సైన్స్ అనమాట. అంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది. డేంజరస్ పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ ఈస్ మార్క్డ్ బై ఫెయిల్యూర్ టు పాస్ ఫ్లాటస్ ఆర్ స్టూల్ ఫర్ సెవరల్ డేస్, యూజువల్లీ బియాండ్ 3 to 5 days డిపెండింగ్ అపాన్ ద సర్జరీ టైప్. సర్జరీ అయిన 3 నుంచి 5 రోజుల వరకు మోషన్ అవ్వలేదు, ఫ్లాటస్ పాస్ చేయలేదు, స్టూల్ పాస్ చేయలేదు అంటే అది డేంజరస్ పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్కి సైన్ అనమాట. పర్సిస్టెంట్ నాసియా అండ్ వామిటింగ్ ఆర్ హై నాసోగ్యాస్ట్రిక్ అవుట్పుట్, ఎక్కువ వామిటింగ్స్ అయిపోతున్నాయి, విపరీతమైన వికారంగా ఉంది, అది కూడా పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ని సిగ్నల్ చేస్తుంది. అబ్డామినల్ డిస్టెన్షన్ అండ్ పెయిన్ దట్ డు నాట్ ఇంప్రూవ్, పొట్ట బాగా ఉబ్బిపోయింది అండ్ సివియర్ పెయిన్ వస్తుంది, అది కూడా పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్కి సైన్ అనమాట, సిగ్నల్ పోస్ట్ ఆప్ కండిషన్స్లో. రేడియోలాజికల్ ఎవిడెన్స్ ఆఫ్ బవల్ అబ్స్ట్రక్షన్ ఆర్ ఐలియస్, ఒక్కోసారి అల్ట్రాసౌండ్ అబ్డమెన్ చేసినప్పుడు బవల్ అబ్స్ట్రక్షన్ ఉంది, ఐలియస్ ఉంది, పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ ఉంది అని చూపించింది అల్ట్రాసౌండ్లో, దెన్ ఆల్సో వీ కెన్ డయాగ్నోస్ పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్. కాంప్లికేషన్స్ సచ్ యాజ్ ఆస్పిరేషన్ న్యూమోనియా, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్, డీహైడ్రేషన్ ఆర్ బవల్ ఇష్కీమియా. ఏదైనా ఆస్పిరేషన్ న్యూమోనియా కానీ, లేకపోతే ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ వచ్చిన, డీహైడ్రేషన్ ఉందని మనం డయాగ్నోస్ చేసిన, బవల్ ఇష్కీమియా ఉన్న, అది కూడా డేంజరస్ పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ కింద సిగ్నల్ అనమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ మోర్ సివియర్ ఆర్ డేంజరస్ పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ ఇంక్లూడ్ అడ్వాన్స్డ్ ఏజ్, మేల్ జెండర్, ఇంక్రీస్డ్ బ్లడ్ లాస్ డ్యూరింగ్ సర్జరీ, యూజ్ ఆఫ్ నార్కోటిక్స్ ఆర్ ఓపియాయిడ్స్, బవల్ మ్యానిపులేషన్ డ్యూరింగ్ సర్జరీ, ప్రీవియస్ అబ్డామినల్ సర్జరీస్, ఎమర్జెన్సీ సర్జరీ, అండ్ కోమార్బిడిటీస్ లైక్ సిఓపిడి అండ్ లో ఆల్బమిన్ లెవెల్స్. డేంజరస్ పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్కి ఏమేమిటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అడ్వాన్స్డ్ ఏజ్ పెరిగే కొద్దీ సర్జికల్ సర్జరీస్ ఏమన్నా పడినప్పుడు పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఎల్డర్లీ పీపుల్లో ఉంటుంది కాబట్టి దానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మేల్ జెండర్, మేల్లో ఎక్కువ, మెన్లో ఎక్కువ పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ వచ్చే ఛాన్సెస్. ఇంక్రీస్డ్ బ్లడ్ లాస్ డ్యూరింగ్ సర్జరీ అయినప్పుడు బ్లడ్ లాస్ ఎక్కువైతే పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నార్కోటిక్స్ ఆర్ ఓపియాయిడ్స్, ఎప్పుడైనా సర్జరీ అప్పుడు ఈ నార్కోటిక్స్ కానీ, ఓపియాయిడ్స్ కానీ, సెడేషన్ కానీ ఏదైనా యూస్ చేస్తే పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ ఈజీగా రావచ్చు. బవల్ మ్యానిపులేషన్ డ్యూరింగ్ సర్జరీ, ప్రీవియస్ అబ్డామినల్ సర్జరీస్, ఇప్పుడే సర్జరీ ఫస్ట్ టైం సర్జరీ కాకుండా ఇది రీడూ సర్జరీ ఆర్ రిపీటెడ్ అబ్డామినల్ సర్జరీస్ అయినప్పుడు కూడా పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎమర్జెన్సీగా చేసే సర్జరీస్లో కూడా పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కోమార్బిడిటీస్ లైక్ సిఓపిడి అండ్ లో ఆల్బమిన్ లెవెల్స్, ప్రోటీన్స్ తక్కువ ఉన్న బ్లడ్లో, సిఓపిడి ఉన్న, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ ఉన్న, ఈ పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్? వన్స్ అగైన్ ఐ డూ రిపీట్: అడ్వాన్స్డ్ ఏజ్, మేల్ జెండర్, ఇంక్రీస్డ్ బ్లడ్ లాస్ డ్యూరింగ్ సర్జరీ, use of narcotics or opioids, bowel manipulation during surgery,
previous abdominal surgeries, emergency surgery, and comorbidities like COPD and low albumin levels. Early recognition and management are crucial to avoid complications, and prolonged ileus often requires supportive care including nasogastric decompression, correction of electrolytes, avoidance of opioids, and sometimes pharmacological therapies or interventions to stimulate bowel motility. సో ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చిన ప్రొలాంగ్డ్ ఇలియస్ ఉన్న పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ ఉందని డయాగ్నోస్ అయినా ఎర్లీగా రికగ్నైజ్ చేసి మేనేజ్ చేస్తే దాన్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఫస్ట్ పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ ఉంది, వెంటనే ఎన్జీ ట్యూబ్ వేసేయాలి, నాసోగ్యాస్ట్రిక్ డీకంప్రెషన్ చేయాలి. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా అవి కరెక్ట్ చేసుకోవాలి. సోడియం పొటాషియం క్లోరైడ్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకోవాలి. ఓపియాయిడ్స్ ఏమైనా వాడుతున్నామా లేకపోతే సెడేటివ్స్ ఏమైనా వాడుతున్నామా అవన్నీ తగ్గించుకోవాలి. సమ్టైమ్స్ ఫార్మకలాజికల్ థెరపీస్ ఆర్ ఇంటర్వెన్షన్స్, ఒక్కోసారి వేరియస్ అదర్ ఇంటర్వెన్షన్స్ కూడా అవసరం పడుతుంది టు స్టిమ్యులేట్ బవల్ మొటిలిటీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.